అపార్ట్మెంట్లు అన్ని ఖాళీ చేయాలి, ఈ బఫర్ జోన్ లో 50 మీటర్ల లోపు బఫర్ జోన్ లో వస్తుంది అని చెప్పి చెప్తూ వాళ్ళందరినీ కూడా కాల్ చేయాలని చెప్పి చెప్పుకుంటూ రావడం, ఇవన్నీ కూడా విధ్వంసంగా జరుగుతూనే ఉన్నాయి. అయితే అక్కడున్నటువంటి ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి ఎంతో ప్రేమగా అపార్ట్మెంట్లు కట్టుకొని అపార్ట్మెంట్లలో ఉంటూ ఎన్నో సంవత్సరాల నుంచి వెళ్ళి ఈఎంఐలు పే చేసి ఒక ఆనందమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నటువంటి ప్రదేశంలో ఇప్పుడు మూసీ నది ప్రక్షాళన పేరు మీద అవన్నీ కూలగొట్టడం అనేది చాలా మంచి పద్ధతి కాదు అది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు సెటిల్ అయి ఉన్నారు, రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళు, అదేవిధంగా ఆర్మీలో రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళు, అన్ని రకాల ప్రజలు అక్కడ సెటిల్ అయిపోయి ఉన్నారు. సెటిల్ అయిపోయినటువంటి వ్యక్తులను ఇన్ని సంవత్సరాలుగా గతంలో ఆ అపార్ట్మెంట్ కట్టినప్పుడు కూడా అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండే అప్పుడున్నటువంటి అధికారులు అనుమతులు ఇవ్వడం కారణంగానే ఈ అపార్ట్మెంట్ కట్టుకుని నిన్నటి మొన్న రాత్రి కట్టుకున్నటువంటి కాదు అక్కడి వాళ్ళందరినీ ఖాళీ చేసి మేము మూసి ప్రక్షాళన చేస్తాం, లేకపోతే మహాత్మా గాంధీ గారి విగ్రహం కడతాం అని చెప్పి చెప్తూనే మళ్ళీ ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు ఏదైతే ఈ ఎవరికి నేను నష్టం జరగకుండా చూస్తాను అని చెప్పి చెప్తూనే మళ్ళీ ఒక పక్క హైడ్రా పేరు మీద ఇలా చేస్తున్నటువంటి విధానాలు చూసే ఇలా హైకోర్టు కూడా ముట్టికాయలు వేసినటువంటి పరిస్థితి, చాలా సందర్భాల్లో హైకోర్టు కూడా ముట్టికాయలు వేసింది. ఇవన్నీ జరుగుతున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వము ప్రజల ఎన్నో రకాల సమస్యలను వదిలిపెట్టేసి ఇలా విద్యారంగంలో కావచ్చు, వైద్య పరంగా కావచ్చు, లేకపోతే రాష్ట్రంలో ఎన్నో రకాల రైతాంగ సమస్యలు కావచ్చు, ఇవన్నీ కూడా సమస్యలు అన్ని పక్కన పెట్టేసి కేవలం హైడ్రా పేరు మీద ఇలా అక్కడ మూసీ నది ప్రక్షాళన పేరు మీద ఒక డ్రామా ఆడుతా ఉంది. ఇది ఇలా మూసీ ప్రక్షాళన కోసం భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం కూడా నిధులను విడుదల చేస్తా ఉంది. కానీ ప్రజలకు అన్యాయం జరగదు, ప్రజలకు అన్యాయం జరగకుండా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగకుండా మూసి ప్రక్షాళన చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు, అదేవిధంగా అక్కడున్నటువంటి ఎమ్మెల్యే సంజయ్ రెడ్డి గారు, కొంతమంది భారతీయ జనతా పార్టీ నాయకులు వెళ్ళి కూడా వాళ్ళకు మద్దతు తెలియజేసి వాళ్ళకి ఏ విధమైనటువంటి వాళ్ళ డిమాండ్లు ఉన్నాయో మరి అక్కడున్నటువంటి ప్రజలు చిన్న పిల్లలు కూడా ఇలా స్కూల్కి వెళ్ళేటువంటి పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళాల, స్కూల్కి వెళ్తే మా యొక్క ఇల్లు ఎప్పుడు కూడా కొడతారు అని చెప్పేసి భయాందోళనతో ఇలా స్కూల్కి వెళ్ళలేనటువంటి పరిస్థితి కూడా అక్కడ మాట్లాడుతున్నటువంటి చిన్న పిల్లల యొక్క విషయాలను చూస్తే చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. అంజనేయులు గారు ఒక్క నిమిషం, మీరు పరిపాలిస్తున్న బీజేపీ పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో ఇట్లాంటి ఎగ్జాంపుల్ సబర్మతి ఇట్లాంటి సుందరీకరణ చేశారు అంటే అక్కడ ఎవరికి నష్టం జరగకుండానే చేశారా? అట్లాంటి నష్టం జరగకుండా చేసిన పనులు ఏమైనా ఉంటే ప్రభుత్వానికి సూచనలు ఇవ్వచ్చు కదా మీరు. భారతీయ జనతా పార్టీ సుందరీకరణ పేరు మీద సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క విగ్రహాన్ని భారీ ఎత్తున నిర్మించడం జరిగింది. నిర్మించినప్పుడు అక్కడ ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా అక్కడ నిర్మించడం జరిగింది. ఆ విషయాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా అక్కడ జరిగినటువంటి విధి విధానాలు ఏ విధంగా ఉండేటటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర అధ్యక్షులు గారు రామచంద్రరావు గారు రాష్ట్ర ప్రభుత్వానికి పదే చాలా సార్లు కూడా ఆ విధమైనటువంటి పద్ధతి కాదు, ప్రజలకు నష్టం కలగకుండా మీరు ఏదైనా అభివృద్ధి చేయాలి. అభివృద్ధి అనేది అన్ని అడ్డుకోవడానికి ఎవరం కూడా కాదు, అభివృద్ధి జరగాలి. కానీ అభివృద్ధిలో భాగంగా ప్రజలకు ఉన్నటువంటి స్థానికులకు ఇబ్బంది కలగకుండా అభివృద్ధి చేస్తే అది అభివృద్ధి అవుతుంది. కానీ పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజల యొక్క వాటిపైన దాడి చేస్తూ ఇలా అభివృద్ధి చేస్తామంటే అది సమంజసమైనటువంటి కాదు. తప్పకుండా అభివృద్ధి జరగదు, కానీ అక్కడటువంటి ఎవరికి కూడా ఇబ్బంది కలగద్దు అనేది మా యొక్క అభిప్రాయం. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. కాంగ్రెస్ నుంచి కాలువ సుజాత గారు ఉన్నారు. ఓకే, కాంగ్రెస్ ప్రతినిధి లైన్లోకి రాలేదు. ఇంకొక విషయం, రవణ మల్లారెడ్డి గారు ఒక నిన్న అసెంబ్లీలో మామూలుగా జర్నలిస్టులతో మాట్లాడుతూ నేను సీఎం అయితా, రేవంత్ నేను అన్నదమ్ములము, ఆయనను సీఎం చేసింది నేను అని బీఆర్ఎస్లో ఉన్న మాజీ మంత్రి ప్రజెంట్ ఎమ్మెల్యే ఆయన మాట్లాడుతున్నారు. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు అంతకంటే ముందు ఇప్పుడు సోదరుడు అంజనేయులు మాట్లాడిందంటే మీరు అడిగిన దానికి ఒకటి సబర్మతి మాట్లాడింది కదా, సబర్మతి దానికి సంబంధించినటువంటిది వినిపిస్తుందండి? వినిపిస్తుంది, మాట్లాడండి. ఇప్పుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా నేను సబర్మతి ఇవన్నీ కోట్ చేస్తుండు, గంగా ఇవన్నీ కూడా ఓకే రైట్. సబర్మతి రివరు ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత అండి ఇవాళ? 20,000 కోట్లు. సేమ్ డిస్టెన్స్ ఆల్మోస్ట్ సిమిలర్ 40 కిలోమీటర్స్ ఏదో ఉంటుంది, 20,000 కోట్లు అవుతుంది. మరి
సబర్మతి నీకు మోడల్ అని చెప్తున్నటువంటి మీరు, ఆదర్శం అని చెప్తున్నటువంటి మీరు, ఈ మూసికి వచ్చేసరికి 1,50,000 కోట్లు ఎందుకయింది? దేనికోసం? దోపిడీ కాకపోతే. ఈ మూసి ప్రక్షాళన పేరు మీద పేదవాళ్ళది, మధ్యతరగతి వాళ్ళని ఇల్లు కూల్చి ఆ భూమి ల్యాండ్ ఎక్వైర్ చేసుకొని మీరు మీకు అనుకునేటువంటి వాళ్ళు రెండు రకాలుగా, ఒకటి 1,000 కోట్ల అవినీతిని దోపిడీ చేయటం ఒకటి, ఆ దోపిడీ చేస్తున్న వచ్చినటువంటి డబ్బులతోటి మళ్ళీ అక్కడే ఆ తీరంలోనే సేకరించినటువంటి పేదవాళ్ళ నుంచి గుంజుకున్నటువంటి ఇల్లు కూడా గుంజుకున్నటువంటి భూమి మీద మూసికి రెండు వైపులా బహుళంతస్తుల భవనాల పేరు మీద వ్యాపార వాణిజ్య షాపింగ్ మాల్స్ ని శాశ్వతంగా నిర్మించుకునేటువంటి ఒక నిరంతర దోపిడీకి చేసేటటువంటి ప్రాజెక్టు తప్ప ఇది మూసి ప్రక్షాళన కోసం కాదు. దానికి ముఖ్యమంత్రి గారు సందర్భం వచ్చినప్పుడు ఈ మధ్యన ఏం మాట్లాడుతున్నారు? నల్లగొండని ఏదో ఉద్ధరించడానికి, నల్లగొండకు విషం నీళ్లు పోతుంటే ఈయన ఆపటానికి ఏదో మూసిని ముందుకు తీసుకొస్తున్నట్టు, ఈ మూసిలో ఇండ్లు కూలుస్తుంటే రోడ్డెక్కి తిరగబడుతున్నటువంటి ప్రజల మీదకి నల్లగొండ ప్రజల్ని, నల్లగొండ రైతుల్ని ఉసిగొలిపేటటువంటి ఒక విభజించు పాలించేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ధోరణితోటి మాట్లాడుతున్నారు. ఎస్, నేను ఒక నల్లగొండ బిడ్డగా మాట్లాడుతున్నాను. నల్లగొండకు ఫ్లోరైడ్ విషం నీళ్లు దాపించేటటువంటి కర్మ పట్టించింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదు. ఈ 75 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించి 50 ఏళ్ళు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ, వీళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు నల్లగొండని కరువు శాశ్వత దుర్భిక్షంగా మార్చినటువంటి వాళ్ళు మూసి ఈ విషం నీళ్లకు, ఈ మూసిలో ఈ హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి డ్రైనేజీ నీళ్ళని కలిపి, హైదరాబాద్ నుంచి పారిశ్రామిక కంపెనీల నుంచి వచ్చేటువంటి విషతుల్య పదార్థాలను కలిపి విష నీళ్ళని నల్లగొండ మీదకి వదిలినటువంటి వాళ్ళు వీళ్ళు కదా. ఇవాళ ఏదో సత్యహరిశ్చంద్రులాగా నీతిమ వాక్యాలు మాట్లాడితే నల్లగొండ రైతాంగాన్ని, నల్లగొండ ప్రజల్ని అడ్డం పెట్టుకొని మూసి ప్రక్షాళన, మూసి ఒడ్డునన్నటువంటి సరే, ఇప్పుడు గతంలో జరిగిన నష్టము, మూసి సంబంధించిన విషతుల్యమైన వాటర్, దానికి సంబంధించిన ప్రక్షాళన చేస్తే ఇప్పుడు చేస్తా అంటే తప్పేం లేదు కదా, దాన్ని అయితే అడ్డుకోవాల్సిన అవసరం లేదు కదా. సరే, గతంలో ఏ ప్రభుత్వం అవసరం లేదు, అడ్డుకుంటున్నారని చెప్పేదే మోసము. ఇవాళ చేయాల్సిన పని, నీకు ముందు మూసీ నదిలోకి విష ఎస్టీపీల నిర్మాణం పూర్తి స్థాయి జరగాలి. ఇప్పటికే కేసీఆర్ గారు సహాయంలో 31 ఎస్టీపీల నిర్మాణం 70-80% పూర్తి అయింది. ఇప్పటికి ఒక 15-20 వాటి పనుల ఫంక్షనింగ్ లో కూడా వచ్చినాయి, మిగతాయి పూర్తి అవుతున్నాయి. మరొక 39 కేంద్ర ప్రభుత్వ అనుమతంతో 39 ఎస్టీపీల నిర్మాణం కోసం ప్రపోజల్స్ కూడా అప్పటి నుంచే పెట్టిలు, అవి పూర్తి, వాటిని వెంటబడి పూర్తి చేయాలి. వాటితో పాటు ఇంకా ఈటీపీ, ఎస్టీపీలేమో డ్రైనేజీ నుంచి వచ్చేటటువంటి వాటర్ని ట్రీట్ చేస్తే, అదే కంపెనీల నుంచి వచ్చేటటువంటి వాటర్ని ట్రీట్ చేయడానికి ఎఫ్లూయెంట్ ఈటీపీ, ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ నిర్మాణం. అంజనేయులు గారు, అంటే నేనేమంటే గతంలో ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వం ఉన్నా ఏది చేసినా విషతుల్యమైంది మూసి ప్రక్షాళన ఇప్పుడు చేస్తామంటే దాన్ని అడ్డుకోవాల్సిన అవసరం అయితే లేదు కదా, ప్రక్షాళన చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది కదా. అంజనేయులు గారు, వినబడ్డదా నేను మాట్లాడింది? అంజనేయులు గారు, మీరు మ్యూట్లో ఉన్నారు, ఒకసారి మ్యూట్ నుంచి. హలో, చెప్పండి తినోద్ రెడ్డి గారు. ఇప్పుడు మూసి ప్రక్షాళన అనేది చేయడంలో, అంటే గతంలో గత ప్రభుత్వము 50 ఏళ్ళు 70 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ చేసిన తప్పిదమే అనేది బీఆర్ఎస్ నాయకుని ఆవేదన. ఇప్పుడు గతంలో ఏ ప్రభుత్వం ఉన్నా ఏదున్నా జరిగిన సంఘటనను ఇప్పుడు మంచి చేసి ప్రక్షాళన చేస్తామంటే తప్పులేదు కదా, దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? మూసి ప్రక్షాళన చేయడం అనేది చాలా మంచి నిర్ణయం, కానీ ఆ ప్రక్షాళన పేరు మీద ఏదైతే దాడి జరుగుతుందో ఆ దాడిని మాత్రమే ఖండిస్తా ఉన్నాం. ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వము గతంలో ఉన్నప్పుడు హుస్సేన్ సాగర్ ని కొబ్బరి నీళ్ళ లెక్క తయారు చేస్తా అని చెప్పేసి కేసీఆర్ గారు చెప్పడం జరిగింది.